Hi friends, welcome back to Zain2 Updates. ఈ వీడియో కంటెంట్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూసొచ్చుంటారు కాబట్టి అదే ఆర్డర్లో నేను మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దాని గురించి మాట్లాడతాను. బీటెక్ అయితే ఈ మంత్ సెకండ్ వీక్ ఆ టైంకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది యూనివర్సిటీ. బీ ఫార్మసీకి చూసుకుంటే ఏప్రిల్ అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అలాగా నోటిఫికేషన్ ఇస్తుంది. సో ఇది నోటిఫికేషన్ పరంగా బీటెక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా నోటిఫికేషన్స్. అండ్ ఇంకా డేట్స్ పరంగా మాట్లాడుకుంటే బీటెక్ ఎక్స్టర్నల్ వైవా అనేది ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుందంటే 21st ఏప్రిల్. 21st ఏప్రిల్ నుంచి 23rd ఏప్రిల్ మధ్యలో మీ 3 డేస్లో ఎప్పుడైనా సరే, అది మీ కాలేజ్ వాళ్ళ ఇష్టం, ఏదైనా ఒక రోజు మీకు ఈ ప్రాజెక్ట్ వైవా అనేది జరుగుతుంది. అండ్ ఇంకా బీ ఫార్మసీకి వస్తే 1st మే. అండ్ చాలామంది ఇక్కడ ఏమనుకుంటా అంటే మే 1st మే డే కదా హాలిడే ఉంటుంది అని. మే డేకి ఎటువంటి హాలిడేస్ ఉండవు. యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ మే 1st నుంచి మే 3rd లోపల ఈ యొక్క బీ ఫార్మసీ ప్రాజెక్ట్ వైవా అనేది జరుగుతుంది. మే డే హాలిడే ఉండదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బీటెక్ బీ ఫార్మసీకి సంబంధించిన ప్రాజెక్ట్ వైవా రిలేటెడ్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు అనే దానిపైన చెప్తాను. ఇక్కడ ప్రాజెక్ట్ మీది హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా డెఫినెట్గా వైవా క్వశ్చన్స్ అడుగుతారు. ఈ వైవా క్వశ్చన్స్ మీ కాలేజ్ వాళ్ళు అడగరు. యూనివర్సిటీ అలర్ట్ చేసిన ఫ్యాకల్టీ అంటే బయట కాలేజ్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ మిమ్మల్ని వైవా క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఏం మీరు భయపడిన అవసరం లేదు. మిమ్మల్ని అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు, ఏం పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడగరు. అండ్ అంత డెప్త్కి కూడా వెళ్ళరు. హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా అడిగే క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేటప్పటికి మీ టీంలో 4 మెంబర్స్ ఉంటారా 5 మెంబర్స్ ఉంటారా అనేది మీ కాలేజ్ వాళ్ళు డివైడ్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరిని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ మీ యొక్క టైటిల్ని అడుగుతారు, ప్రాజెక్ట్ యొక్క టైటిల్ నేమ్. అది మీరు చెప్పకుండా ఉంటే పక్కన అంటే మీ పక్కన ఎవరైతే కూర్చోంటారో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది, పాస్ అవుతూ ఉంటుంది క్వశ్చన్ మీరు కానీ ఆన్సర్ ఇవ్వకపోతే. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి టైటిల్ అయిపోయిన తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా ఫ్లో చార్ట్ కానీ బ్లాక్ డయాగ్రామ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. మీ ఫ్లో చార్ట్ కానీ బ్లాక్ డయాగ్రామ్ కానీ ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ ప్రాజెక్ట్ హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయితే మీరు ప్రాజెక్ట్ చేసిన దాన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. అండ్ ఒకవేళ సాఫ్ట్వేర్ అయితే మీ కోడింగ్ ఉంటుంది కదా, కోడింగ్ని మీరు 4 to 5 లైన్స్ని డివైడ్ చేసుకో ఉంటారు. సో ఇక్కడ అంటే 4 to 5 లైన్స్ వరకు మీ ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఎక్కువగా అడిగే క్వశ్చన్సే చెప్తున్నానండి. నెక్స్ట్ ఫైనల్గా మీరు వచ్చేటప్పటికి మీ యొక్క రిజల్ట్ ఏంటి అనేది చెప్పాలి, హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానివ్వండి. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్కి సంబంధించి వాళ్ళు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాళ్ళకి కానీ ఏమైనా ఐడియా ఉంటే డెఫినెట్గా దాని రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనల్గా మీ యొక్క రిజల్ట్ అవుట్పుట్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కూడా చెక్ చేస్తారు. ఖచ్చితంగా అవుట్పుట్ని చెక్ చేస్తారు. అవుట్పుట్ ఎప్పుడైనా సరే 80-70 ఆ రేంజ్లో ఉండాలి ఖచ్చితంగా. 100% అవుట్పుట్ అయితే రాదు, ఎందుకంటే మనం చేసిన ప్రాజెక్ట్స్ అంత అవుట్పుట్ ఇవ్వదు. అండ్ తక్కువ ఉంటే మరి దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది బీటెక్ బీ ఫార్మసీకి సంబంధించి ఫైనల్ ఇయర్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అండ్ ఏమేమి వైవా క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పి ఒక క్లారిటీ మీకు ఇచ్చేసాను. టెన్షన్ ఏం పడిన అవసరం లేదు. వైవా ఎలా జరిగినా మార్క్స్ వేసేది మాత్రం మీ కాలేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీ కాలేజ్ ఫ్యాకల్టీస్ మాత్రమే. ఓకే, మ్యాక్సిమం అందరూ పాస్ అవుతారు. అండ్ దయచేసి ఎక్స్టర్నల్ వైవా ప్రాజెక్టులు మాత్రం ఎవరు యాబ్సెంట్ పెట్టకండి. ఇదనమాట. ప్లీజ్ లైక్ చేసేసి వీడియోని. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Zain2 Updates and keep supporting for Zain2 Updates.